ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. సహోదరి సహోదరులారా, దేవుని తోడు లేకుండా పాపులైన మనుషులకు క్రీస్తు మాటలు అర్థము కావు. ఆయనపై నమ్మకము కలగదు. ఆయన చెంతకు రావడము అసాధ్యము. అయినా అవిశ్వాసులు, జవాబుదారులు దోషులుగా ఉన్నారు. శిక్షావిధికి గురైన వారు చివరి రోజున విశ్వాసులందరినీ సజీవంగా లేపుతానని యేసు 4 సార్లు చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము మనము పరిశీలించినట్లయితే, వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. సహోదరి సహోదరులారా, దేవుని నుంచి నేర్చుకునే ప్రతివాడు క్రీస్తు దగ్గరికి వస్తాడు, సందేహం లేదు. క్రీస్తును తన రక్షకుడుగా, ప్రభువుగా నమ్మకుండా దేవుడు తన ఉపదేశకుడు అని ఎవరన్నా అనడము వ్యర్థము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు విశ్రాంతి కలుగును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.